तो मोनालिसा को देखे हैं क्या? देखेंगे कितने साल का नहीं है 6 महीने ये 6 मंथ का प्यार। సో ఈ వీడియో చూసినాం కదా, వాళ్ళు గత 2 సంవత్సరాల నుండి ప్రేమించుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఆయన ఫర్మా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ లో ఒప్పుకోలేదంట. నేను లవ్ చేస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అని మొనాలిసాని ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఆయన ఒప్పుకోలేదు. 6 నెలల నుండి మాత్రం ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటూ వచ్చి ఇప్పుడు 2 రోజుల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని చాలా మంది లవ్ జిహాద్ అని, మొనాలిసాని ట్రాప్ చేశారని, నెక్స్ట్ ది కేరళ స్టోరీ 3 అని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రావడం చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది లవ్ జిహాదా లేకపోతే ది కేరళ స్టోరీ 3 నెక్స్ట్ మొనాలిసా అవుతుందా అనేది మనం ఆలోచిస్తే, ఫర్మా ఖాన్ ఏం చెప్తున్నాడంటే ఒక ప్రెస్ మీట్ లో, तो आप प्लीज थोड़ा इसमें मीडिया में जो भी लिखे, क्योंकि नॉर्थ में जो चल रहा है वो बहुत गलत चल रहा है कि लव जिहाद है, ये ऐसा कुछ नहीं है। सब धर्म बराबर है। मोनालिसा अपने धर्म में रहेगी, मैं अपने धर्म में रहता हूँ, लेकिन हम सभी धर्म का सम्मान करते हैं। मैं मंदिर में भी जाता हूँ, मैं मस्जिद में भी जाता हूँ, मैं पूजा भी करता हूँ, सब कुछ करता हूँ। तो मेरे लिए सब इक्वल है, क्योंकि मैं भी आर्टिस्ट हूँ, ये भी आर्टिस्ट है। हम इंसान है सबसे पहले। और ये केरला में ही, केरला स्टेट में बहुत अच्छी चीज है कि सब यहाँ पे कोई कास्ट वास्ट का कोई भेदभाव। ఆయన అంటున్నాడు, ఇది సోషల్ మీడియాలో ఎవరు కూడా తప్పుగా రాయకండి, ఎవరి మతాలను వాళ్ళని గౌరవించుకుంటాం, ఎందుకంటే మనం అందరం మనుషులం. కాబట్టి మొనాలిసా మతాన్ని నేను గౌరవిస్తాను, ఆమె పద్ధతులను నేను గౌరవిస్తాను, నా పద్ధతులు నా ఆచారాలు మొనాలిసా గౌరవిస్తుంది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి మాత్రమే పెళ్లి చేసుకున్నాం. ఇది లవ్ జిహాద్ మాత్రం కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ చాలా మంది దీన్ని ఒక లవ్ జిహాద్ గా చిత్రీకరిస్తారు.